భయపడద్దురా, నేను వెళ్ళి కొవ్వొత్తి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే మమ్మీ. అమ్మా త్వరగా రా అమ్మా. ఏమండి, నాతో చిన్న కోరిక. నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆసుపత్రికి ఇచ్చారనుకోండి, నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది. ఎంత దారుణం చేశావురా! శివాజీ భార్య బిడ్డల్ని చంపుతావా? నిన్ను అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు. జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు బతికిపోయాడు. అమాయకులైన పద్మని చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా! పిచ్చి సన్నాసి, ఎందుకురా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు. వాడు పగతో పావులా బుస కొట్టొస్తాడ్రా. కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు. నన్ను నరికి పారేస్తాడు. ఇప్పుడు ఎలాగోరా నిన్ను కాపాడుకోవడం? ఎలా కాపాడుకోగలనరా? ఇదిగో ఈ గనేలా పట్టుకో. ఇదిగో ఇందులో 6 గుళ్ళు ఉంటాయి. ఇది ట్రిగ్గర్. ఇలా చేపెట్టు, పట్టుకో. ఎవరు వచ్చినా సరే నిర్దక్షిణంగా కలిచాయి. అర్థమైందా? పట్టుకో. ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకులతో ఆడుతూ కనిపించారంటే తోలు ఉరిచేస్తాను. జాగ్రత్త. హేమాద్రి! హేమాద్రి ఎక్కడ? శివాజీ, జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను. నేను రగిలిపోతున్నాను. పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా? ప్రాణానికి ప్రాణం ఇచ్చి నా భార్య రుణం తీర్చుకుంటాను. నా కొడుకును చంపినంత మాత్రాన నీకు వచ్చేదేమిటి? నాకు మనశ్శాంతి, నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి. శివాజీ, నీది ఉడుకు రక్తం, నాది ఉడికిపోయిన రక్తం. నీకెంతో భవిష్యత్తుంది. నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా 5 నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, బిడ్డల్ని కను.
కానీ ఒక్కగానొక్క నా కొడుకును ఏమీ చేయకు. వాడి చేత తలకొరివి పెట్టించుకోవలసిన నేను వాడికి తలకొరివి పెట్టి బతకలేను శివాజీ. దయచేసి వాడిని ఏమీ చేయకు. నీ కోడల్ని మనవణ్ణి నేను చంపుంటే, నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చుంటే ఇదే సమాధానం చెప్పుండేవాడివా? నా కొడుకుని నేను పోగొట్టుకోలేను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు. డబ్బు హాయినిస్తుందా? చచ్చిపోయి నా భార్య బిడ్డలు తెచ్చిస్తుందా? డబ్బుకి అమ్ముడు పోయేవాడినైతే అమ్మిరాజుకు అమ్ముడు పోయి నీ తల తుంచి వాడి దోసెట్లు పెట్టేవాడిని. శివాజీ వద్దు, కంఠం పెంచొద్దు. నువ్వు ధృతరాష్ట్రుడు అని ఇప్పుడు అర్థమైంది. నన్ను కొడుకులు ఆదరించిందని అండ కోసం, ఆదాయం కోసం, పలుకుబడి కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలి చేస్తే అన్నం పెడతారు, మరో పక్క కూలీ చేస్తే అన్నం పెడతారు. నేను కూలీ చేశాను, కూలీలు చేశాను. అన్నం కోసం కాదు, ఆప్యాయత కోసం. కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను. నాన్న అని పిలిచాను. నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది. కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది. నాకు ఏమాత్రం కావాలి. వాడి రక్తంతో నా భార్య సమాధిని పురితం చేస్తాను. ఎక్కడ ఎక్కినవాడు? శివాజీ ఆగు. శివాజీ శివాజీ నా మాట విను. శివాజీ శివాజీ అతను వదిలేనా? నా భయం వస్తుందన్నా. నీకు కూడా ఇదేనా అయితే నేను ఒక్కనే అయిపోతాను నాన్న. అమ్మ తమ్ముడు లేని ఈ ఊరే మనకొద్దు నాన్న. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అవును సాబ్, విశాల బాబు గురించి ఆలోచించండి. ఈ చంపకోటలు నరుకోటలు వద్దు సాబ్. ఎక్కడికైనా పోయి ప్రశాంతంగా బతకండి. మీకు దండం పెడతా. నా బిడ్డ కోసం ఆ ఊరిని, ఆ వాతావరణాన్ని, మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. శోభరాత్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురువుగారికి అప్పచెప్పాను. ఆ డబ్బుతోటే హాస్పిటల్స్, స్కూల్స్, ఈ బుద్ధదిన టెంపుల్స్ కట్టించడం జరిగింది. వాటన్నిటికీ డబ్బు నేనే ఇచ్చానే విషయం రహస్యంగానే ఉంచమని గురుగారికి చెప్పాను. మొదటిసారి నీకే చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైందా నా జీవితంలో ఎలాంటి చీకటి వెలుగులున్నాయో? కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు. జబ్బు, వృద్ధాప్యం, చావుని చూసి సిద్ధార్థుడు అన్నిటినీ వదులుకుని బుద్ధుడయ్యాడు. అలాగే ముళ్లదారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు. మీ గతం గురించి తెలియక, మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను. నన్ను క్షమించండి. కానీ ఒక్క విషయం, ఇవాల్టి నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. మీరు నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా ఉండిపోతాను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. ఇది బాగుందా? ఆహా, ఇది నచ్చిందా? ఇది ఓకేనండి. డబ్బులు ఇచ్చి తీసుకుపో. ఇదిగోండి 500. 1 2 నోటు చిరిగినట్టు 4 ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సైకిల్ అమ్మాను. నా సైకిల్ నువ్వు అమ్మటం ఏంటి? ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తున్నావా? అన్నాను. ఇచ్చావా? లేదు. ఇప్పుడు ఇచ్చేసావు. అదేంది? అదంతే. అదేంది? సైకిల్ ఇవ్వకపోతే అమ్మ గిట్టప్ప ఎంత తెలియగలడండి. పుష్ప 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ బట్టలు ఇంకా కుట్టలేదు. రేపురా. నేను అందుకోసం రాలేదు. మరి ఎందుకు వచ్చా? రాత్రి పుష్ప మా ఇంట్లో కత్తిరి మర్చిపోయింది. ఏందిరా ఇది? అప్పుడేమో దూది మర్చిపోయింది, అంతకు ముందేమో దారపొండ మర్చిపోయింది, ఇప్పుడేమో కచ్చర మర్చిపోయింది. ఏంది మీ ఇద్దరు ముసుగుల గుద్దులాత? పుష్ప వస్తున్నా. పుష్ప గోపి, ఇదిగో నీ కత్తెరా. అమ్మయ్యా, ఇది లేక నా పని అయిపోయింది గోపి. ఏయ్! నువ్వు అసలు కత్తెర వాడింతో ఎందుకు మర్చిపోయావే?
మర్చిపోయేలా చేశాడు. ఏం చేశాడు? ఇంటికి వెళ్ళానా ఆ. కరెంట్ తీసేశాడు. ఆ. చీకట్లో కత్తెర ఎక్కడుందో వెతుక్కోమన్నాడు. ఎవరికా? ఇద్దరు చాలా సేపు వెతికామండి. ఆ. కత్తెర కనపడలేదు, వచ్చేసాను. అంతే రోజు చీకట్లో దాగుడు మూతలు, తొక్కుడు బిళ్ళ, కల్లా బిళ్ళ ఇవన్నీ అవుతున్నారు మీ ఇద్దరు. పుష్ప పుష్ప అగో, పుష్ప, యా, యా, యా. నువ్వు సైకిల్ పట్టుకొచ్చావా? అద్దెచ్చినప్పుడు మన్నావు కదా, ఓని అద్దె తీసుకొచ్చావా? అద్దెచ్చినప్పుడు సైకిల్ ఇస్తాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా? మీ ఆవిడతో షాపింగ్ చేయడానికి. పుష్ప నాకింత క్లోజు ఇంతవరకు నేనే తీసుకెళ్లేదురా. డోర్ మోయ్. నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను, అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి. ఏందిరా ఇది? అగో మీ అమ్మ కలుపుదు మాదా, అది నా పెళ్ళం. ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు. మేజర్ నువ్వేంద్ర ఉళ్ళుచుకున్నావు. ఆడ అలాగంటాడు మరి ఇద్దరు అలాగే. నీకు మళ్ళీ చెప్పాలా? ఇవాళ రాత్రికి నువ్వు వచ్చే వాడు మొహం వాడే చేస్తాడు. బాయ్. బై బాస్. Bye. ఆ, లే, లే. భగవంతుడా, అప్పుడు 2 చిట్టీల్లోనూ ఒకటే రాసి మోసపోయాను. ఇప్పుడు 2 రాసి నీ ముందుంచుతున్నాను. నిర్ణయం నీదే. నానా బతుకుండగా సమస్యలు పెట్టినావు, చచ్చిపోయిన తర్వాత కూడా సమస్యలు పెట్టినావా నానా? బై. పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు, పైగా 80 ఏళ్ళు. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి. మా నాన్న చచ్చిపోయినందుకు ఏడవట్లేదండి. మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా? కాదండి, ఆ. మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుతున్నారండి. దానికి ఏడవడం ఎందుకయ్యా? మీ కులం వాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి. మా కులంలో కాల్చరండి. మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా? కాదా, పూడుస్తారు. మరి పూర్తి చేయి. పూడవడం సమస్య కాదండి, మరి? ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య. మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందిరా. గడ్డి మొలిస్తే నీకెందుకు, మొలపోతే నీకెందుకు? పూడ్చిపెట్టాయి. గడ్డి మొలవకుంటే సమస్య లేదండి, ఆ మొలిచిన గడ్డిని ఆవు మేస్తుందా మేయదా అనేదే సమస్య అండి. గడ్డంటూ మొలిస్తే ఆవు మేస్తుంది, అది మేస్తే ఏంటి, మేయకపోతే నీకేంటి? మేయకపోతే సమస్య లేదండి, మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేదే ఏరా, నాకేం పని లేదనుకున్నావా? ముందు కార్యక్రమం చూడండి. ఊరుకోవయ్యా, తండ్రి పోయిన బాధలు ఉన్నాడు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా? పాలే ఇస్తుంది. ఆవు పాలికుంటే సమస్య లేదండి, ఆ. ఇచ్చిన ఆ పాలను ప్రజలు తాగుతారా తాగరా అనేదే సమస్య. ఊరుకో గోపి, పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు. పాలుగా కాకపోయినా కాఫీలోనే టీలో కలుపుకొని తాగుతారు. అర్థమైందా? పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరుతాయి. దానికి ఏడుటం ఎందుకు గోపి? నువ్వు పైకిలే. ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతకడా అనేదే సమస్య. అరే పుట్టినోడు ప్రతివాడు చేస్తాడు రా. అసలు నీ బాధ ఏంటి? మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేదే సమస్య. ఉండండి రా, నాకు అర్థమైంది. బాగా అర్థం చేసుకున్నారండి. ఇప్పుడు ఈడే సమస్య. ఏరా, ఏరా, పని లేదనుకున్నారా? పని లేదనుకున్నారా? ఓ పని చేయండి రా, వాడిని తీసుకెళ్లి పూర్తి చేసి ఈయన తీసుకెళ్లి కాల్చేయండి. ఏంటో దొరగారి దగ్గర ఇదివరకున్న సరసం జోరు తగ్గింది. ఒంటి చేయి కదా, కొంట పనులు చేయలేకపోతున్నారు, దాంతో సరదా సగం తగ్గిపోయింది. ఏమే జోరు తగ్గిందా? చెప్పవే, చెప్పు. 10